హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డాడీ రౌడీ బేబీ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. అంటే నేను మామూలుగా అందరంటే మనుషులందరూ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ, నా రిలేటివ్స్ అందరూ, నాకు దేవుడిచ్చిన ప్రతి ఒక్క బంధము అందరూ ఇష్టము. కానీ వాళ్ళందరూ వాళ్ళ మనస్తత్వానికి తగ్గట్టు మాట్లాడతారు. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నాకు నచ్చితే వాళ్ళతో నేను మాట్లాడతాను, నచ్చకుంటే కొంచెం దూరంగా ఉంటాను. అది ఇది నా మనస్తత్వం. ఇక్కడ ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ లేవుగా మరి. సో నా ఫ్రెండ్ మొన్న కాల్ చేసి, అమ్మాయి మనస్తత్వం నాకు, అంటే అమ్మాయి మనస్తత్వం ప్రకారం ఆమె మాట్లాడే తీరు నాకు నచ్చదన్నమాట. అందుకోసమే నేను అమ్మాయికి ఎప్పుడూ కాల్ చేయలేదు. అయితే మొన్న థర్స్డే రోజు కాల్ చేసింది. అంటే కాల్ వాళ్ళంతటా వాళ్ళు కాల్ చేస్తే ప్రతి ఒక్కరితో మాట్లాడతాను, అందులో ఎలాంటి డౌట్ లేదు. నా అంతటా నేను ఎవ్వరికి కాల్ చేయను, అమ్మకి తప్ప. అండ్ సమ్టైమ్స్ అమ్మమ్మకి, అంతే. అలాంటిది అమ్మాయి ఫోన్ చేయమంటే ఇదే చెప్పాను, ఎవరైనా చేస్తే మాట్లాడతాను, అలా అని పని కట్టుకొని ఒకరిని డిస్టర్బ్ చేసి మాట్లాడటం ఇష్టం లేదు అంటే. అమ్మాయి అంటది, నీకు బోర్ అనిపించదా అనిపిస్తుంది. అమ్మాయి మాట్లాడే తీరు చూడు. ఇప్పుడు నేను చాలా ఆనందంగా ఉన్నాను, నా యాక్టివిటీస్ ఏంటో, నా పూజ ఏంటో, నా మెడిటేషన్స్ ఏంటో, నేను సొసైటీకి ఏదన్నా మంచి మోటివేషనల్ స్టేటస్లు పెట్టడం ఏంటో, ఇదే ధ్యాసలో మంచిగా నా లైఫ్ సాఫీగా సాగిపోతుంది. ఈ అమ్మాయి ఫోన్ చేసింది ఒక మంచి అనుభవం ఉన్న అమ్మాయిలాగా మాట్లాడితే నాకేం అనిపించదు. ఎలా ఉంటావు, బోర్ అయ్యేదా, తొక్కాతో బోర్ ఎందుకు వేస్తుంది? మోస్ట్ ఆఫ్ ది టైము నేను స్లీప్ చేస్తాను, పడుకుంటాను. మిగతా టైం అంతా నాకు నచ్చిన కుకింగ్ చేసుకుంటాను. సమ్ టైమ్స్ నెట్ ఉంటుంది కాబట్టి వీడియోస్, మూవీసే ఆ టైమే సరిపోతుంది. అసలు ఇంకా నాకు బోర్ అనిపించడానికి టైం ఎక్కడుంది నాకు అక్కడ? అసలు ఏంటో ఈ మనుషులు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. డిపెండెడ్ అంటే ఒక మనిషితో. ఒకప్పుడు కిరణ్ లేకపోతే నాకు 4 నెలలు అబ్బాయిని రిక్వెస్ట్ చేసి, అసలు నేను మీలాగనే ఒకప్పుడు 4 months